స్పెయిన్ సరిహద్దుల వద్ద ఒక్కసారిగా వేలాది మంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజమేనా? అసలు అక్కడ ఏం జరిగింది? యూరప్ కు ఎందుకు ఇంత కలవర పెడుతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. నమస్తే అండి. యూరప్ లో మరోసారి అక్రమ వలసల సమస్య తీవ్ర చర్చకు దారితీసింది. స్పెయిన్ కు చెందిన ఉత్తర ఆఫ్రికా ప్రాంతం న్యూటా సరిహద్దు వద్ద ఇటీవల వేలాది మంది వలసదారులు మొరాకో నుంచి సముద్ర మార్గం మరియు భూమార్గం ద్వారా స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు. ఈ పరిణామంతో న్యూటా ప్రాంతంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ ప్రభుత్వం వెంటనే అదనపు పోలీసు బలగాలను, సివిల్ గార్డ్ దళాలు, అలాగే సైనిక సిబ్బందిని మోహరించింది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. వలసదారులకు తాత్కాలిక ఆశ్రయం, వైద్య సేవలు, ఆహారం అందించే ఏర్పాట్లు కూడా చేపట్టింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు స్పెయిన్ తన సరిహద్దులను పూర్తిగా తెరిచిందని లేదా ఎలాంటి తనిఖీలు చేయకుండా అందరినీ అనుమతిస్తోందని చెప్పే వార్తలకు అధికారిక ఆధారాలు లేవు. ఈ ఘటనకు మానవ అక్రమ రవాణా ముఠాలు, తప్పుడు ప్రచారం, అలాగే మొరాకోలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా కారణమై ఉండవచ్చని స్పెయిన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా ఈ పరిణామంపై స్పందించింది. స్పెయిన్ కు అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించింది. అలాగే అక్రమ వలసలను అరికట్టేందుకు సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలని సభ్య దేశాలకు సూచించింది. అధికారుల సమాచారం ప్రకారం న్యూటాలోకి ప్రవేశించే వారిలో గణనీయమైన సంఖ్యలో వలసదారులు తిరిగి మొరాకోకి వెళ్లారు. మరికొందరిని చట్టపరమైన ప్రక్రియల ప్రకారం గుర్తించి వారికి ఆశ్రయం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆఫ్రికాలో పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ ఘర్షణలు, వాతావరణ మార్పుల ప్రభావం, అలాగే మెరుగైన జీవితం కోసం యూరప్ కు చేరాలనే ఆశ అక్రమ వలసలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అదే సమయంలో మానవ అక్రమ రవాణా ముఠాలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ వలసదారులను ప్రమాదకర ప్రయాణాలకు ప్రోత్సహిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం స్పెయిన్, మొరాకో, అలాగే యూరోపియన్ యూనియన్ కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామం యూరప్ లో వలస విధానాలపై మరోసారి విస్తృత చర్యకు దారితీసింది. ఇది స్పెయిన్ లో అక్రమ వలసల తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ ను ఫాలో చేయండి. నమస్తే.